చిత్తూరు జిల్లా తవనంపల్లి ప్రేమ వివాహం కారణంగా యువకుడిని హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చట్టంతో ఘర్షణ పడుతున్న బాలుడిని డిటైన్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన టి లవకుమార్ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన తగిరి యువరాజ్ ఒక యువతిని ప్రేమిస్తున్నానని తెలిసినప్పటికీ లవకుమార్ ఆ యువతితో కలిసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ విషయమై పలుమార్లు వాగ్వాదం జరిగినప్పటికీ లవకుమార్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో యువరాజ్ అతన్ని అడ్డుగా భావించి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ దర్యాప్తులో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ పర్యవేక్షణలో ఎస్డీపీఓ డి ప్రభాకర్, చిత్తూరు రూరల్ వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్ఐ టి నరసింహులు, యాదమరి ఎస్ఐ డి ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో లవ్ కుమార్ అతను హత్య చేయబడ్డాడు. లవ్ కుమార్ అతను ఒక అమ్మాయి ఫోటోను ఇన్స్టాగ్రామ్లోను అట్లాగే తన స్టేటస్ డీపీలోను పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి దగ్గర బంధువు అయిన యువరాజు ఇంకో మైనర్ అబ్బాయితో కలిసి ఇతన్ని చంపాలని కూడా ప్లాన్ చేసుకొని ఆ ఊరి నుంచి 1వ తారీఖు తీసుకెళ్ళి బాగా 2 క్వార్టర్స్ మందు తాగిపించి వీడు తాకోకుండా తాగిన మధ్యలో ఉన్నప్పుడు బ్లేడ్ తీసి గొంతు కోసి ఇంకా కొద్దిగా ఆ బాడీ డీకంపోజ్ కావాలి, పోలీసుకు గుర్తుపట్టకూడని ఉద్దేశంతో తీసుకెళ్ళి ఆ పక్కన చెరువులో పడేయడం జరిగింది. ఒక 2 డేస్ తర్వాత ఒక డెడ్ బాడీ పోలీస్ స్టేషన్లో చెరువులో ఉందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ గొంతు కోయబడిన స్థితిలో లవ్ కుమార్ ఉన్నాడు. ఆ బాడీని తీసాము. 3వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రుల పేరు కేసు కట్టినాము. దర్యాప్తులో భాగంగా ఈ విషయాన్ని బయటకు వెలుగులోకి వచ్చినాయి. ఆ అబ్బాయి యువరాజును తర్వాత ఇంకో మైనర్ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు రిమాండ్ తరలిస్తున్నాం. ఇది కేవలం తన ఇష్టమైన అమ్మాయిని ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్ డీపీలో పెట్టుకోవడం వల్ల ఈ మర్డర్ జరిగింది. తెల్లగొల్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు వెళ్ళి పట్టుకున్నారు. విత్ ఇన్ ఈ కేసు పట్టిన 24 hours లోపల మా పోలీసులు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు దీన్ని డిటెక్ట్ చేసి చాకచక్యంగా ముద్దాయిని కూడా పట్టుకున్నారు. హత్యకు కారణమైన విషయంతో పాటు ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఆ బ్లడ్ డాట్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కానీ ఆ సీసీ ఫుటేజ్ కానీ ఏ టు జెడ్ వాళ్ళు బాగా దర్యాప్తులో భాగంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ స్టెయిన్స్ వాళ్ళని ఇద్దరు ఎస్ఐ అండ్ సిఐని అభినందిస్తున్నాను. బోత్ ఎస్ఐస్.